మీ టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే బండారు శ్రావణి ఉన్నారు. ఆడుతున్నారు. ఎలా అనిపిస్తుంది గేమ్స్ అన్ని ఆడు? వెరీ నైస్ అండి. వి గోయింగ్ బ్యాక్ టు అవర్ కాలేజ్ డేస్. ఎందుకంటే ఈ 3 days ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, ఇట్స్ లైక్ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే విధంగా పోటాపోటీగా ఆడాం. ఈసారి మరింత ఏర్పాట్లతో శాప్ ఆధ్వర్యంలో ఈ రోజు ముందుకు వెళ్తా ఉన్నాము. ఇన్స్పైరింగ్ మెనీ యూత్ అండ్ యంగ్స్టర్స్ ఇన్ ఏపీ స్టేట్ అండి ఫర్ స్పోర్ట్స్ ని. మీరు ఏ గేమ్స్ ఆడబోతున్నారు? ఆల్మోస్ట్ అన్నిటికీ పేర్లు ఇచ్చామండి. ఎందుకంటే మా స్పీకర్ గారు చెప్పారు గెలుపోవటములు సహజము, పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ అన్నారు. సో వీఆర్ ఇన్స్పైరింగ్ పీపుల్ టు బీ ఇన్ ఎవ్రీ గేమ్. సో నేను అన్ని గేమ్స్ లో కూడా మాక్సిమం పార్టిసిపేట్ చేస్తాను. వైసీపీ వాళ్ళు రాని దాన్ని ఎలా చూస్తున్నారు? ఇంకా వాళ్ళ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి అసెంబ్లీకి రాని వ్యక్తులు ఈ రోజు ఎంతో స్పోర్టివ్ స్పిరిట్ తో వచ్చి పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. మేము గతంలో కూడా వాళ్ళకి సమానంగా ఇన్వైట్ పంపించాము, కానీ వాళ్ళు రాలేని పరిస్థితి చూస్తున్నారు. సో ఇట్స్ ఓకే అండి. సో పీపుల్ ఆర్ దేర్. వీఆర్ హియర్ టు ఇన్స్పైర్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? I like to play badminton అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద గేమ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో అథా మహమ్మద్, RTV విజయవాడ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.